హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మనకి కిచెన్లో యూజ్ అయ్యే టిప్స్తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ హ్యాక్స్ అనేది షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవి ఏంటో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి జీరో కాస్ట్తో ఫౌండేషన్ని మనమే ఇంట్లోనే రెడీ చేసుకునే ఐడియా అనమాట. దానికోసం ఒక బౌల్లో కొద్దిగా ఇన్స్టెంట్ బ్రూ కాఫీ పౌడర్ అనేది తీసుకోవాలి. మనం తీసుకున్న కాఫీ పౌడర్కి 2 ఇంతలు ఉండేటట్లుగా పౌడర్, అంటే మనం యూజ్ చేసే ఏ పౌడర్ అయినా సరే తీసుకున్న తర్వాత కొద్దిగా రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని కూడా కొంచెం లిక్విడ్ లాగా వచ్చేటట్లుగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలానే మనం డ్రై చేసుకోవాలి. అంటే ఎండలో పెట్టకూడదు అనమాట. నీడలోని ఫ్యాన్ గాలికి కానీ ఎక్కడైనా సరే మనం అలా వదిలేసామనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్కి చక్కగా డ్రై అయిపోతుంది. ఇలా డ్రై అయిన దాన్ని ఇప్పుడు స్పూన్తో మనం గీరినట్లుగా చేసేసుకోవాలి. ఎందుకంటే ఎండిపోయింది కాబట్టి. ఇలా తీసుకున్న తర్వాత ఒక పేపర్లో వేసి మనం పౌడర్లాగా వచ్చేట్లుగా ఇలా కొంచెం రుద్దామనుకుని చక్కగా పౌడర్ అయిపోతుంది. ఇలా రెడీ చేసిన ఫౌండేషన్ని మనం చేతికి కానీ ఫేస్కి కానీ రాసిన తర్వాత తేడా అనేది మనం గమనించవచ్చు. అంటే మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ అవ్వాలి అని అనుకున్న టైంలో ఈ ఐడియా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి బనియన్ క్లాత్తో షార్ట్స్ ఉంటాయి కదా, వాటివి ఒక్కొక్కసారి దారాలు అంటే కుట్టిన అది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా జిజ్జే చేసేసింది. ఇప్పుడు దీనిని మనం మళ్ళీ కుట్టామనుకోండి మెషిన్ పైన, చూడండి ఇది కుట్టినది అనమాట. మా పాప ప్యాంటు ఇలాగ కుట్టిన తర్వాత చూడండి, అంటే బనియన్ క్లాత్ కాబట్టి ఇలా లాగేస్తూ ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ చినిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలా చినిగిపోయిన వీటినైనా సరే మనం మిషన్ మీద పెట్టి కుట్టాల్సిన అవసరం లేకుండా యూజ్ అయ్యే ఐడియా అనమాట. దానికోసం ఈ టేప్ అనేది తీసుకోవాలి. ఈ టేప్ ఏంటి అన్నది హెమ్మింగ్ టేప్ అనమాట. ఇది ఆన్లైన్లో బుక్ చేశాను, మనకి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. దీనిని మనం ఇలాగా కొంచెం టేప్ అనేది తీసుకున్న తర్వాత మనం కుట్టాలి అని అనుకున్న ప్లేస్లో ఇలా లోపలికి పెట్టేసి దానిపైన ఈ క్లాత్ అనేది పెట్టుకోవాలి. అంటే మనం కుట్టాలి అని అనుకున్న ఏ ప్యాంట్ కానీ షార్ట్ కానీ దేన్నైనా సరే ఆ ప్యాంటు మధ్యలోపు ఈ టేప్ అనేది పెట్టేసి దీనిపైన ఐరన్ అనేది చేయాలి. అంటే ఈ ఐరన్ వేడి వల్ల ఆ ప్లాస్టర్ అనేది అలా రెండింటి కూడా చక్కగా అతుక్కుపోతుంది. ఇంక ఇలా ఐరన్ చేసిన తర్వాత చూసుకుంటే ఈ 2 ఎడ్జులు అనేది చక్కగా అతుక్కొని ఉన్నాయి. వీటిని రెండింటిని మనం పట్టుకొని లాగినా సరే అసలు రాదనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, కొంచెం గట్టిగా కూడా లాగుతున్నా సరే లాగట్లేదు, అంటే ఊడిపోకుండా ఉంటుంది అనమాట. అలానే అతుక్కుపోయి ఉంటుంది. ఇలా ఈ ఒక టేప్ ఉండటం వల్ల మనకి ఇలాంటి షార్ట్లనే కాకుండా మన చున్నీలకి ఇంకా శారీస్కి ఒక్కొక్క దగ్గర కుట్లు వదిలేస్తూ ఉంటుంది కదా, మనం షాప్ నుంచి తెచ్చుకున్నా సరే. అలాంటి టైంలో కూడా మిషన్తో పని లేకుండానే ఈ ఒక టేప్ అనేది అలా మధ్యలో పెట్టేసి ఐరన్ చేసామనుకుని చక్కగా ఆ వేడికి ఆ 2 ఎడ్జులు అనేది అతుక్కుపోయి ఉంటుంది. ఇలా నేను మిగిలిన ప్యాంటు మొత్తానికి కూడా ఈ ప్లాస్టర్ని పెట్టేసి ఐరన్ చేశాను. చూడండి అసలు కుట్టినట్లుగానే ఉంది, కాకపోతే కుట్లు అనేది అసలు కనిపించకుండా ఉందన్నమాట. ఇప్పుడు నేను దీన్ని వాషింగ్ మిషన్లో వేసినా సరే లాక్కకుండా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి పెన్నులు వాడేసిన తర్వాత మిగిలిన క్యాప్లు ఉంటాయి కదా, ఈ క్యాప్ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు కిచెన్లోనూ ఇటు బెడ్రూమ్ షెల్ఫ్లో ఇలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ ఈ క్యాప్లకి వెనుక వైపున డబుల్ సైడ్ ప్లాస్టర్ అనేది సన్నగా కట్ చేసుకుని అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత ఇప్పుడు నేను 2 క్యాప్లు మాత్రమే తీసుకున్నాను. వాటిని డ్రెస్సింగ్ టేబుల్లో కానీ ఇలా బీరువాకి కానీ లోపల వైపున ఇలా అతికించేసామనుకోని చక్కగా ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి అలా అతుక్కుపోతుంది. ఇప్పుడు దీనికి మనం చిన్నపిల్లలు వేసుకునే దండలు కానీ లేకపోతే మన నల్ల పూసలు డైలీ వేరు వేసుకునేవి చాలా రకాలుగా ఉంటాయి కదా కలెక్షన్, వాటిని మనం ఇలాగా సింపుల్గా చేసుకున్నట్లయితే ప్రతిసారి కూడా ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా తీసుకోవడానికి అలా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత టిప్ వచ్చేసి మరొక క్యాప్కి వెనక వైపుకు డబల్ సైడ్ ప్లాస్టర్ అతికించుకున్న తర్వాత దీనిని గోడకి కానీ లేకపోతే డోరు వెనక వైపున ఇలా అతికించేసుకొని సాంబ్రాన్ కడ్డీలు పెట్టుకుని స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే కింద పెడితే పిల్లలు పట్టుకునే భయం అయితే ఉంటుంది కదా, ఇలా గోడకు పెట్టేసామనుకోండి చక్కగా పిల్లలు పట్టుకోరు, సేఫ్గా అయితే ఉంటుంది. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి టైలరింగ్ చేసేటప్పుడు యూజ్ అయ్యే ఐడియా అనమాట. అంటే దారాన్ని బాబిన్లోకి ఎక్కిస్తాం కదా, మనం ఒక్కొక్కసారి ఎక్కించేటప్పుడు చక్రం సరిగ్గా తిరగకుండా ఉంటుందన్నమాట. అలాంటి టైంలో మనం ఇలా చక్రం తిప్పుతాం కదా, దీనికి వెనుక వైపున ఇలాగ విజిబుల్గా ఉంటుంది కదా, ఇక్కడ మనం డబుల్ సైడ్ ప్లాస్టర్ని అతికించుకొని ఆ ప్లాస్టర్కి మనకి రెండో వైపున ఈ బాబిన్ అనేది తగిలించేసుకొని ఇప్పుడు మనం దారం ఎక్కించాలి అని అనుకున్నది కొంచెం అంత దూరం ఇలా చుట్టేసిన తర్వాత ఇప్పుడు మనం మిషన్ తొక్కామనుకోండి చక్కగా అది రివర్స్లోకి ఈ దారం అంతా బాబిన్లోకి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ మనం చూడొచ్చు, చక్కగా మనం తొక్కుతానే ఉన్నాము, ఇంకా ఏది కూడా పట్టుకోవాల్సిన అవసరం లేకుండానే దారం అనేది చక్కగా బాబిన్లోకి ఇలా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట.
ఇక్కడ దారాన్ని ఎక్కించేటప్పుడు ఈ ఐడియా అనమాట. అలానే మనం ఒక్కొక్కసారి దారాన్ని కూడా తీసేస్తూ ఉంటాం బాబిలో నుంచి, అంటే వేరే కలర్ థ్రెడ్ ఎక్కించాలని అనుకున్న టైంలో. అలాంటి టైంలో కూడా మనకి యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు దారపు కండని ఆ ప్లాస్టర్కి అతికించేసి ఇప్పుడు దీన్ని మనం రివర్స్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ దారం అనేది ఎలా అయితే ఎక్కించేసామో అలానే చక్కగా ఆ దారపు కన్నా చుట్టేసుకుంటుంది. ఇలా 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కించడానికి అలానే దారాన్ని తీసేయడానికి కూడా. తర్వాత టిప్ వచ్చేసి బెడ్షీట్ని మడత పెట్టే ఐడియా అనమాట. అంటే ఇది పెద్దది 6x6 బెడ్షీట్. దీనిని మనం 4 మడతలుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం సగానికి మడతేస్తాం కదా, అలా కాకుండా ఇలాగా అంటే 3 పార్ట్లలాగా వచ్చేటట్లుగా 2 పార్ట్లు మాత్రమే ఇలా లోపలికి వేసుకోవాలి, ఒక పార్ట్ని మనం అలానే వదిలేసేయాలి. ఆ తర్వాత ఇప్పుడు దీనిని మనం రివర్స్లో చేసుకొని 2 మడతలుగా కాకుండా 3 మడతలు వచ్చేటట్లుగా, ఒకదానిపైన ఒకటి వచ్చేటట్లుగా ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్లో ఒక పార్ట్ని వదిలేసాం కదా మడత పెట్టకుండా, ఆ పార్ట్ని ఇలా పైకి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ మనకి వెనక్కి తిప్పామనుకోండి, ఇలా ఒక పాకెట్ లాగా ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఈ బెడ్షీట్ మొత్తాన్ని కూడా ఇలా తీసివేయాలి. అలానే మధ్యలో 2 పిల్లో కవర్స్ కూడా పెట్టేసి మడత పెట్టేశాను. ఇలా పూర్తిగా మడత అనేది తీసిన తర్వాత చూసుకుంటే మనకు ఒక ప్యాకెట్ లాగా రెడీ అయిపోతుంది. ఇలా చేయటం వలన లోపల ఉన్న పిల్లో కవర్స్ బయటికి రాకుండా ఉంటాయి, అలానే బెడ్షీట్ కూడా ఊడిపోకుండా అలానే ఉంటుంది. ఇంకా ఇదొక చిన్న టిప్ అనమాట. దీనిని ఇంకొక 2 మడతలు వేసేసి ఒక పిల్లో కవర్లో పెట్టేసామనుకోండి, మనకి ఒక పిల్లో లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి కొత్తగా కొన్నా లేకపోతే పాతదైనా సరే ఏదైనా సరే టీషర్ట్ కానీ ప్యాంట్ కానీ మనకి నెక్ దగ్గర కానీ నడుము దగ్గర కానీ లూజ్ అయింది అని అనుకోండి, మనం మిషన్తో కుట్టకుండానే, మిషన్తో కుట్టామనుకోండి ఆ కుట్లు కనిపిస్తూ ఉంటాయి కదా, అందుకోసం అలా మిషన్ పైన కుట్టకుండానే మనం చేత్తోనే కుట్టేసామనుకోండి చక్కగా కుట్లు అనేది కనిపించకుండా ఉంటుంది, ఇన్విజిబుల్ కుట్లు అనమాట. అదేంటి అని అనుకోవచ్చు. దానికోసం నేను మనకి ఇక్కడ ఈ ప్యాంట్ లెంత్ నాకు ఎక్కువగా ఉందన్నమాట, అందుకని ఫస్ట్ వి షేప్ అనేది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు సూది దారం ఎక్కించుకొని వి షేప్కి మధ్యలో నుంచి ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి మనం కుట్టుకోవాలి. అంటే లెఫ్ట్కి ఒకసారి రైట్కి ఒకసారి ఇలాగా లెఫ్ట్ రైట్ వచ్చేటట్లుగా కుట్టుకోవాలన్నమాట. పూర్తిగా వి మొత్తం వచ్చేంత వరకు ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం దారాన్ని లాగాలన్నమాట. అంటే మనం ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకుంటూ వెళ్ళాం కాబట్టి పైనుంచి ఒకేసారి లాగితే ఈ దారం అయితే రాదు, ఎందుకంటే ఇది సిల్క్ కాబట్టి. మనం కొంచెం 2 కుట్లకు ఒకసారి ఇలాగ దారం అనేది లాగేసామనుకోండి, ఆ దారం అనేది పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. అలానే ఆ దారంతో పాటు మధ్యలో ఉన్న క్లాత్ అనేది క్లోజ్ చేస్తుంది అనమాట. ఇలా పూర్తిగా నేను కుట్టిన వి షేప్ మొత్తానికి కూడా కొంచెం టైం అయితే తీసుకునేది, ఎందుకంటే మనం ఎక్కువ కుట్లు కుట్టాం కదా, అందులోంచి దారాన్ని ఏ చిక్కులు లేకుండా పూర్తిగా నీట్గా బయటికి లాగాలి అంటే కొంచెం టైం అయితే తీసుకునేది, ఒక 2-3 నిమిషాలు టైం అయితే తీసుకునేది అనమాట. ఇలా పూర్తిగా నేను లాగేసిన తర్వాత చూడండి, అంటే మధ్యలో ఉన్న క్లాత్ని మనం మిషన్ పైన కుట్టకుండానే సైజ్ అనేది తగ్గించేసాము. ఈ ప్యాంట్ వచ్చేసి మనం స్టిచ్ చేయకముందు అంటే ఇలాగ కుట్టక ముందు చూడండి ఎంతైతే ఉందో, ఇలా నేను నడుముకి 2 వైపులా కూడా ఇలానే వి షేప్ అనేది డ్రా చేసేసి అలానే జిగ్జాగ్ లాగా వచ్చేటట్టుగా కుట్టేసి లాగేసాను. ఇలా లాగటం వలన ఈ నడుము సైజ్ అయితే తగ్గిపోతుంది అనమాట. చూడండి, అంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు నడుము లెంత్ అన్నది ఇలాగా మనం మెషిన్తో అవసరం లేకుండానే చేతితోనే పెద్దగా ఉన్న ప్యాంట్ కానీ టీషర్ట్ కానీ దేనైనా సరే నెక్ అయినా సరే చిన్నగా చేసుకునే లాజిక్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా అనేది షేర్ చేయండి. తర్వాత టిప్ వచ్చేసి టిక్ టాక్ డబ్బా ఖాళీ అయిపోయిన తర్వాత దీన్ని మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీన్ని ఇలానే పెట్టి యూజ్ చేసే కన్నా నాకు దీనికి లుక్ అయితే మార్చాలనిపించింది, అందుకని కలర్ ప్లాస్టర్ అనేది వేస్తున్నాను. కలర్ ప్లాస్టర్ లేకపోతే వైట్ పేపర్ అయినా సరే అతికించుకోవచ్చు, లేకపోతే క్రాఫ్ట్ పేపర్ అయినా సరే ఫెవికాల్ పెట్టేసి చక్కగా అతికించుకోవచ్చు. మనకు నచ్చినట్లుగా మనకి ఎలా కావాలంటే అలాగా రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో మనం సేఫ్టీ పిన్ని పెట్టుకునే బాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం శారీ కట్టుకునేటప్పుడు కానీ లేకపోతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి సేఫ్టీ పిన్ని తీసుకెళ్ళాలి అని అనుకున్న టైం ఇలాంటి చిన్న డబ్బాలో ఈ సేఫ్టీ పిన్స్ పెట్టేసామనుకోండి చిన్నగానే ఉంటుంది కాబట్టి తక్కువ ప్రైస్ ఆక్యుపై చేస్తుంది. చక్కగా ఇందులో సేఫ్టీ పిన్లను పెట్టుకోవచ్చు, అలానే తీసుకోవచ్చు, ఇలా ఈజీగా రీయూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి లంచ్ బాక్స్ కడతాం కదా పిల్లలకు కానీ హస్బెండ్ కానీ, వాళ్ళ కోసం సాల్ట్ని ఎక్స్ట్రాగా ఒక్కొక్కసారి పెరుగన్నంలో సాల్ట్ వేసినా వేయకపోయినా సరే ఇలాంటి ఒక డబ్బాలో సాల్ట్ పెట్టేసి లంచ్ బాస్కెట్లో పెట్టేసామనుకోండి చక్కగా వాళ్ళకి కావాల్సినప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా 2 రకాలుగా అనమాట, ఒక డబ్బాని 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్ నుంచి ప్రెషర్ తీయాలి అంటే గరిట స్పూను వాడే కన్నా ఇలా పట్టుకొని రివర్స్లో చేసి విజిల్కి వెనక వైపున ఇలా పెట్టామనుకోండి మనం పట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ప్రెషర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అంటే మనకి ఆవిరి కొట్టకుండా మనం పట్టుకునే పని లేకుండా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఈ వీడియోలో నేను షేర్ చేసిన టిప్స్
తప్పకుండా మీకు ఏదైనా టిప్ నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అయితే అవుతుంది. సో ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.